ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 581వ నామం శమః అన్నారు. శమః అంటే అంతరేంద్రియ నిగ్రహము అంటారు. అటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగిన స్వామి కనుక ఆయన్ని శమః అన్నారు. అన్నీ ఆయనలో నుంచే వచ్చినవి కనుక అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అందుకని ఆయన అనంతమైనటువంటి ఖ్యాతి కలిగిన వాడు, మరి అందరినీ ఆదరించేటువంటి వాడు, అందరికీ కూడా ఆర్తిగా అడిగిన వాళ్లకు తనతో ఉన్నటువంటి గుణాలను చక్కగా అందించేటువంటి స్వామి. శమః అంటే అంతరేంద్రియ నిగ్రహం అన్నారు. అంతరేంద్రియాలంటే కనపడనివి, అందరిలోనూ ఉన్నాయి. మరి కనపడనివి ఏమిటి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవన్నీ మనకు కనపడవు, కానీ మనలో ఉన్నాయి. వాటిని నిగ్రహించటమే శమం అనే గుణం. అటువంటి అన్నిటినీ నిగ్రహించగలిగే సామర్థ్యం కలిగిన స్వామి గనక ఇక్కడ శమః అన్నారు. అది పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలియకపోయినా ఆయనకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నవి గనక మనస్సుని నిగ్రహించటం అనేది మామూలు విషయం కాదు. అటువంటి మనోనిగ్రహం, మరి బుద్ధిని వాడి మనస్సుని సక్రమమైన మార్గంలో నడిపించేటువంటి శక్తి బుద్ధికి ఉంది. మరి ఆ బుద్ధిని ఉపయోగించే శక్తి కూడా భగవంతుడే మనకు ఇవ్వాలి. మనస్సు సంకల్పిస్తుంది, ఏది చూస్తే అది కావాలి అంటుంది. బుద్ధి అది మంచా చెడా అని విచారణ చేసి మనకు కావాలో వద్దో నిర్ణయిస్తుంది. దాన్ని వద్దు వదిలేసేయి అని చెప్తుంది. కావాలి అంటే అది మంచిది, దాన్ని పట్టుకోమని చెబుతుంది. అయినా ఒక్కొక్కసారి మనస్సు వినదు. వినకపోతే అప్పుడు వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు, బుద్ధి లేనివాడు అంటారు. అది మనందరికీ ఆ పదం అనేది అందరికీ తెలుసు, అందరికీ అనుభవంలోదే. కాకపోతే దాని అర్థాలు మనకి స్ఫురణలోకి రాకపోవచ్చు. అలా బుద్ధి నిశ్చయించిన దాన్ని ఒక పని చెయ్యాలని సంకల్పిస్తే, బుద్ధి చేద్దామని నిశ్చయిస్తే ఆ పని అయిపోదు. నిశ్చయించగానే అయిపోతుందా? అయిపోదు. దాన్ని మరి గుర్తులో పెట్టుకోవాలి, చింతన చెయ్యాలి. రేపు చెయ్యాలి అనుకున్నామనుకోండి, ఇవాళ అనుకుని వదిలేస్తే ఆ పని ఇంకా గుర్తుండదు, వదిలేస్తాం, చెయ్యం. రేపటి వరకు ఇదిగో ఈ పని రేపు చెయ్యాలనుకున్నామని చింతన అంటారు. ఇప్పుడు ఏదన్నా అదే పనిగా అంటుంటే అదే చింత పట్టుకుందిరా నీకు అంటారు. అంటే చింతన అంటే ఒకే దాన్ని అనేక మార్లు స్మరణ చెయ్యటమే చింతన అంటారు. చిత్తం ఈ చింతన చేస్తుంది. ఈ చిత్తం చింతన చెయ్యకపోతే బుద్ధి నిర్ణయించిన పని కాదు, మర్చిపోతాం. ఆ తర్వాత అహంకారం ఉంటుంది. అహంకారం నేను చేస్తాను అని పూనుకుంటుంది. పూనుకుని దానికి నిర్ణయిస్తుంది, రేపు గట్టిగా చేద్దామనుకుంటుంది. ఆ అహంకారంతోనే, అంటే అహంకర్తృత్వాన్ని వహించి ఆ పనిని పూర్తి చేస్తుంది. పూర్తి అయ్యింది అనుకుంటాం. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఈ 4 ఇంద్రియాలు కూడా పని చెయ్యాలి. ఈ 4 ఇంద్రియాలు దీన్ని అంతఃకరణ చతుష్టయము అంటారు. ఈ 4 అదుపులో ఉండటం. మనస్సు ఏది పడితే అది మరి కోరుకుంటే దాన్ని స్వీకరించకుండా నాకు తోచింది నేను చేస్తా అనకూడదు. ఎప్పుడు ఏది ఉత్తమము, ఏది ధర్మము, ఏది చెయ్యాలి, ఏది మంచి, ఏది చెడు అనేది బుద్ధితో ఆలోచించి దాన్ని నిర్ణయించి చెయ్యాలే కానీ మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అందుకని అలా దాన్ని బుద్ధితో దాన్ని నియమించినట్లయితే అది మనస్సుని నిగ్రహించినట్టు.
ఆ బుద్ధి నిర్ణయించింది. ఆ నిర్ణయించిన దాన్ని స్థిరంగా మననం చెయ్యాలి చేసే వరకు. అప్పుడు చింతన సరిగ్గా ఉన్నట్లు. ఆ చేసిన దాన్ని పూనుకుని చేస్తాను అన్నటువంటి అహంకర్తృత్వం పూనుకుని ఆ పని పూర్తి చేస్తే అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా అదుపులో ఉన్నట్లు. ఇంద్రియాలంటే గుర్రాలు లాంటివి. ఆ గుర్రాలు మనకి గుర్ర బండిలో మనం కూర్చున్నాం అనుకోండి, గుర్రాలకు కళ్యాలు ఉంటాయి. ఆ కళ్యాలు మన చేతిలో ఉంటే మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వాటి ద్వారానే వాటిని అదుపులో పెట్టి మార్గంలో నడిపించి లక్ష్యాన్ని చేరతాం. ఆ గుర్రాల కళ్యాలే మన చేతిలో లేకపోతే అవి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తి మనల్ని అస్తవ్యస్తం చేసి ఏ గోతులోనో ముళ్ళల్లోనో లోయల్లోనో కొండల్లోనో పడేసి నానా హింస పెడతాయి, బాధపడతాయి, మన లక్ష్యాన్ని చేరలేము. అందుకని కళ్యాలంటే మన అదుపులో ఉంచుకునేవి. అలాగే ఇంద్రియాల యొక్క ఆ కళ్యాలు మన అదుపులో ఉంచుకుంటే అవి మన చేతిలో ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం అవలంబించగలుగుతారు. ఆ శక్తిని కూడా భగవంతుణ్ణి ప్రార్థించి దాన్ని పొందాలి. పొందినప్పుడే మనం సక్రమంగా చెయ్యగలుగుతాం. అలా పరమాత్మ యొక్క ఆ శక్తి ఆయనకి అనంతమైన శక్తి ఆయనకు ఉంది. ఆ శక్తిలో అణువంత మనకు ప్రసాదించాలి అంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆయన మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇంకా శమః అంటే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి జ్ఞాన సాధనమైన శమం బోధించే స్వామిని శమః అన్నారు. శమః అంటే మరి దాని అర్థం తెలియాలి కదా. సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి జ్ఞానంకి సాధనే ఈ శమం. అందుకని ఈ జ్ఞాన సాధనమైన శమాన్ని బోధించే స్వామిని శమః అన్నారు శంకరాచార్యులు వారు. ఆ స్వామి ఎవరు? నారాయణుడు కనుక ఆయన్ని శమః అన్నారు. శమం అంటే ఉద్రిక్తత చెందని మానసిక స్థితి. ప్రజ్ఞత్వం అంటే జ్ఞానముతో ప్రశాంతంగా ఆలోచించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని పనులను చేసేటువంటి ఆ తెలివి కలిగి ఆ మనస్సుని ఆ మార్గంలో నడిపించి ఆ పనిని పూర్తి చెయ్యటమే ప్రజ్ఞత్వం. శమ ఆనంద రూప అని శృతి. అంటే ఇంద్రియాలు మన అదుపులో ఉంటే అది ఆనందానికి కారణమవుతుంది. మరి మన ఇంద్రియాలు అదుపులో లేకపోతే అనర్థమైన పనులు చేస్తాము. అర్థం లేని పనులు చేసి అనర్థాలని తెచ్చుకుంటాము. అప్పుడు ఆనందం ఎక్కడుంటుంది? అశాంతి తప్ప ఆనందం ఉండదు. అందుకనే శమ ఆనంద రూప అని వేదం చెప్పింది. వేదవాక్కు సర్వభూతాల్ని శమింప చేస్తాడు కాబట్టి స్వామిని శమః అన్నారు. ఇచ్ఛ, భయం, కోపం మొదలైన వాటిని అణచివేయాలనే ఉపాయాన్ని ఉపదేశించే స్వామిని శమః అన్నారు పరాశర భట్టరు. ఇచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు చేసేది మంచిది కాదు కనుక భయము మంచిది కాదు, కోపము అనర్థాలే. కోపం మనకి శత్రువు. ఇవన్నీ మన శత్రువులు లాంటివి. వీటన్నిటినీ అణిచివేసేటువంటి ఉపాయాల్ని మనకు అందించే స్వామి కనుక ఆ స్వామిని శమః అన్నారని పరాశర భట్టరు అన్నారు. యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం. సన్యాసులకు శమం, వానప్రస్థులకు నియమం, గృహస్థులకు దానం, బ్రహ్మచారులకు శుశ్రూష ప్రధాన ధర్మాలని శృతి చెప్తోంది. శృతి వాక్యేంటి? సన్యాసులకు శమం అంటే మరి ఇంద్రియ నిగ్రహం లేకపోతే అక్కడ ధర్మాలను ఆచరించలేరు. సన్యాసులకు శమం. వానప్రస్థులకు నియమం. వాళ్ళు ఒక నియమాన్ని అనుసరించి వానప్రస్థ జీవితాన్ని ఆచరించాలి. గృహస్థులకు దాన ధర్మాలే
ధర్మం. అంటే వాళ్లకు వీళ్ళందరినీ పోషించి వీళ్ళందరినీ ఆదరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కనుక గృహస్థులకు దానం. బ్రహ్మచారులకు శుశ్రూష. బ్రహ్మచారులంటే బ్రహ్మను అనుసరించే వాళ్ళు, ఉపనయనం అయినటువంటి వాళ్ళు బ్రహ్మచారులు అంటారు. వారు గురువుల దగ్గర చేరి శుశ్రూష చేసి ఆ గురువుల వాక్కులను, వేద వాక్కులను, ధర్మాలను వాళ్ళు గురువుల ద్వారా స్వీకరిస్తారు, గురువులకు శుశ్రూష చేస్తారు. ఇవే వాళ్ళ యొక్క ప్రధాన ధర్మాలని వేదం చెప్తోంది. విరాగులు సత్యసాయిని ఓం శమాయ నమః అని అర్చిస్తున్నారు. అటువంటి శమః అయినటువంటి స్వామిని మనము ప్రార్థిస్తూ, స్వామి మాకు శమమనే గుణాన్ని మాకు ప్రసాదించి ఇంద్రియాలను సవ్యమైన మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ